హాయ్ వెల్కమ్ టు ఎస్ఎస్ఎంబి న్యూస్ ఛానల్. మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారి హీరోగా తెరకెక్కినటువంటి గత సినిమాలన్నిటి గురించి మనం ఒక్కొక్కటిగా చెప్పుకుంటూ ఉన్నాం. ఇప్పుడు ఆయన నటించినటువంటి సెన్సేషనల్ ఏటీఆర్ ఓపెనింగ్స్ మూవీ అయినటువంటి సైనికుడు గురించి చెప్పుకోబోతున్నాం. ప్రముఖ బాలీవుడ్ దివంగత నటుడు ఇర్ఫాన్ ఖాన్ ఇందులో విలన్గా నటించగా, ప్రకాష్ రాజ్, కోటా శ్రీనివాసరావు, అజయ్ వంటి వారు కీలక పాత్రలో అయితే కనిపించారు. అంతకుముందు సూపర్ స్టార్ మహేష్ బాబు గారు, అలానే మన గుణశేఖర్ గారి కాంబినేషన్లో వచ్చినటువంటి ఒక్కడు ఎంత పెద్ద ఇండస్ట్రీ సంచలనం అయిందో అందరికీ తెలిసిందే. మహేష్ బాబు గారి కెరీర్ 7వ సినిమాగా తెరకెక్కిన ఒక్కడు సంచలనం అనంతరం వీరిద్దరూ కలిసి మరొకసారి చేసిన యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమా అర్జున్. కీర్తి రెడ్డి గారి అందులో మహేష్ బాబు గారికి సోదరిగా నటించారు. ఓవరాల్గా అర్జున్ కూడా మంచి విజయం అయితే అందుకుంది. ఆ రెండు సినిమాల అనంతరం పోకిరి తర్వాత సైనికుడు సినిమా అయితే మహేష్ బాబు గారి కెరీర్లో రిలీజ్ అయ్యి మంచి క్రేజ్ అయితే అందుకుంది. ముఖ్యంగా సైనికుడు సినిమా అప్పట్లో కొన్ని సెంటర్స్లో ఏ స్థాయిలో ఓపెనింగ్స్ రాబట్టిందంటే, అప్పటికి ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నటువంటి ఎన్నో గత రికార్డులని అప్పటికే పోకిరితో తుడిచిపెట్టేసినటువంటి మహేష్ మరొకసారి సైనికుడితో కూడా మరొకసారి ఏటీఆర్ రికార్డ్స్ని ఓపెనింగ్స్ పరంగా పెట్టారు. అయితే అప్పట్లో ఓపెనింగ్ రోజున కొంత బాక్సులు ఆలస్యంగా రావటం ఈ సినిమా ఓపెనింగ్స్ సంబంధించి ఫ్యాన్స్ని అయితే కొంత నిరుత్సాహపరిచింది. ఇక కథలో కూడా కొద్దిగా బలం లేకపోవటం, స్క్రిప్ట్ వీక్గా ఉండటంతో ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం అందుకోలేకపోయింది. అయినప్పటికీ కూడా స్టూడెంట్ అయినటువంటి సిద్ధార్థగా ఈ సినిమాలో మహేష్ బాబు నటించినటువంటి నటన, కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు హృదయాన్ని తాకుతాయి. యాక్షన్ సన్నివేశాల కోసం ఈ సినిమాలో మహేష్ బాబు గారు చేసినటువంటి ఒరిజినల్ స్టంట్స్, అలానే ఫైట్స్, డ్యాన్స్, ముఖ్యంగా ఈ సినిమాలో సాంగ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అప్పట్లో ఆడియోలో మంచి సంచలనం అయితే సృష్టించింది ఈ సినిమా. తొలిసారిగా సూపర్ స్టార్ మహేష్ బాబు, హ్యారిస్ జయరాజ్ కాంబినేషన్లో వచ్చింది సైనికుడు. ఆ విధంగా సైనికుడు ప్రారంభం నాటి నుంచి అందరిలో కూడా మంచి ఉత్సాహం ఏర్పరిచింది. వైజయంతి మూవీ సంస్థపై అప్పట్లో ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా భారీ వ్యయంతో నిర్మాత అశ్వినీ దత్ గారు ఈ సినిమా నిర్మించారు. ఇక మహేష్ బాబు గారి కెరీర్లో ఈ సినిమా ఫెయిల్యూర్గా నిలిచినప్పటికీ కూడా ఆయన నటనతో పాటు గుణశేఖర్ గారు తెరకెక్కించిన కొన్ని సన్నివేశాలు, ముఖ్యంగా యాక్షన్, ఎమోషనల్ సీన్స్ వంటివి సైనికుల్లో సాంగ్స్తో పాటు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అంశాలు. ఈ సినిమాలో త్రిష గారు రెండోసారి మహేష్ బాబు గారి పక్కన నటించారు. అతడు అనంతరం ఆయన ఈ సినిమాలో హీరోయిన్గా ఆమెని రిపీట్ చేశారు. త్రిష గారి పాత్ర కూడా ఈ సినిమాలో విభిన్నంగా ఉంటుంది. ఇక విలన్గా నటించిన ఇర్ఫాన్ ఖాన్ గారు కూడా తన పాత్రలో ఎంతో ఒదిగిపోయి నటించారు. బాలీవుడ్లో మంచి పేరు కలిగిన ఇర్ఫాన్ ఈ సినిమాలో తొలిసారిగా సూపర్ స్టార్తో నటించడం ఎంతో ఆనందంగా ఉందంటూ అప్పటి ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చారు. కోటా శ్రీనివాసరావు గారి పాత్ర కూడా ఈ సినిమాలో చాలా బాగుంటుంది. ఇక ప్రకాష్ రాజ్ గారు కూడా మొండి నాని అనేటువంటి పాత్రలో అలరించేటువంటి పెర్ఫార్మెన్స్తో మనల్ని అందరినీ ఆకట్టుకుంటారు. ఓవరాల్గా సైనికుడు సినిమా అప్పట్లో ప్రపంచ సంచలన ఓపెనింగ్స్ సృష్టించడంతో పాటు సూపర్ స్టార్ మహేష్ బాబు గారి కెరీర్లో ఒక మంచి సినిమాగా అయితే నిలిచింది. ఇక తదుపరి సినిమాల గురించి రాబోయే వీడియోల్లో చెప్పుకుందాం.